పడ్డాడా పడలేదా? సహజంగా అయితే అగ్నిలో నీళ్ళలో పడ్డాడంటే ఓకే, అగ్నిలో పడి బ్రతకటం ఉంటుందా? మ్యాక్సిమం ఉండదు నాకు తెలిసినంత వరకు. అందులో ఎవరు ఈయన పరిశుద్ధుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, అభిషిక్తుడా, అభిషేకం కలిగిన వ్యక్త అని అంటే కాదు. ఎవరితను? చిన్నవాడు, పెద్ద కాదు, పెళ్ళిడి వయసుకు వచ్చాడు కాదు. ఎవరంట? చిన్నోడు. బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది 18వ వచనంలో. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఎంత వాడండి? పెద్ద వయసు ఉన్నవాడు ఏం కాదు, 45 సంవత్సరాలు ఏం కాదు, 30 సంవత్సరాలు కాదు, చిన్నోడే. మరి అతనికేందో ఈ రోగం వచ్చింది. యేసు ప్రభువారు ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువారిని అడుగుతున్నాడు, ఏమని? అయ్యా, నా కుమారుడు చాంద్ర రోగి అయి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈయన కూడా తరచుగా పడతాడంట. వాస్తవానికి అగ్నిలో కానీ పడితే బ్రతకటం ఉండదు. పడతానికి వెళ్ళుంటాడు, పరిగెత్తుకుంటా, వాళ్ళు ఆపేశారు. నీళ్ళలో పడతానికి వెళ్ళాడు, ఆపేశారు. అలా లేకపోతే నీళ్ళ అగ్నిలో పడి ఎవరు బ్రతుకుతారు? ఎవరు? నాకు తెలియదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రమే ఏమీ ఇబ్బంది కలగకుండా వచ్చి. ఇంకెవరు ఉన్నారు అలాగా? పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా అగ్నిలో దూకి బ్రతికి ఉన్నారా? ఏమండి, నీళ్ళల్లో దూకి చేప మత్స్యం కడుపులో బ్రతికిన వారు ఉన్నారు, కానీ అగ్నిలో దూకి బ్రతికి మళ్ళా అగ్ని వచ్చి సుడిగాల్లోకి వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోయింది. అగ్ని రథాలు వచ్చి ఇంకా కనపడలా, మహిమ కలిగిన తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అలా అగ్ని వచ్చి ఎవరినైనా దహించేసి బ్రతికించిందంటే నాకు తెలుసు ఎక్కడ లేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తప్పితే. అది వాళ్ళు ఎంతో దైవ పూర్ణులు అయిపోయారు. ఒకటే అన్నారు, మా దేవుడి సమర్థుడయ్యా అన్నాడు. వాళ్ళలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. మరి వీళ్ళు సైతం దైవం కనపడుతుంది క్లియర్గా. ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నా కుమారుడు బాధపడుతున్నాడు చాంద్రరోగంతో, తరచుగా అలా పడుతున్నాడు, ఒక్కసారి నా కుమారుడిని స్వస్థపరచానంటే, నేను తెచ్చానయ్యా, నువ్వు ఉన్నావు అనుకొని. నువ్వు లేవు. ఎవరున్నారు అక్కడ? నీ శిష్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అప్పచెబితే వాళ్ళ వల్ల కాల. ఇక నువ్వు ఎప్పుడు దొరుకుతావా? నీ దగ్గరికి ఎప్పుడు ఎదురు చూసాను, నువ్వు ఇప్పుడు వచ్చావు. నీ శిష్యులు వాళ్ళగాల, అయ్యా ఒక్కసారి కరుణించి నా కుమారుడిని స్వస్థపరచాయన్నప్పుడు ఎమ్మటినే తిట్టేశాడు. ఎవరిని తిట్టాడు? మూర్ఖతరమ వారులారా, మూర్ఖులారా, ఎంతవరకు నేను మీతో ఉండాలి? విశ్వాసము లేని మూర్ఖతరమ వారులారా, ఏమి నేర్చుకుంటున్నారు మీరు? ఇదేనా నేను నేర్పింది మీకు? మీరు నేర్చుకుంది ఇదేనా అని చెప్పి వాళ్ళని తిట్టి, ఏదండి తీసుకురా ఒకసారి రాంగంలో వెంటనే కోపంలో గద్దించగా దయ్యం వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? దయ్యం వెళ్ళిపోయింది. ఆ చిన్నవాడు స్వస్థపడ్డాడు. ఇంతవరకు వచ్చేది దేవుడి పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకని అన్ని అలగట్లేకపోయామని. అంటే ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండను చూసి ఆడ పడమంటే పడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మరి మనకెంత ఉంది విశ్వాసం? నేను అనుకుంటున్నా గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంది మీకు, మామూలుగా కాదు. ఒకవేళ దాన్ని తగ్గితే కొబ్బరికాయ అంత విశ్వాసం అని ఉంది కదా మీకు, కనపడిద్ది. నా దేవుడు అలా ఎవరికి కనపడిన విశ్వాసం పెట్టరమ్మో అంటున్నాడు. ఆవుగింజ కనపడిద్దా నీకు? కింద పడితే తెలియ కూడా తెలియదు. 4 ఆవుగింజలు పడినా కనపడి, ఎన్ని ఆవుగింజ తెలియదు. అదే గుమ్మడికాయ పడి, కొబ్బరికాయ పడి, ఆఖరికి నిమ్మకాయ పడినా కనపడిద్ది మనకి. కనపడని విశ్వాసాన్ని చూస్తున్నాడు. దీన్ని చెప్పు కదా, ఎవడు చూపించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవుడికి కనపడితే చాలు. మనుషుడికి కనపడితే దేవుడు దూరం అయిపోతాడు. దేవుడికి కనపడ్డామంటే ఆటోమేటిక్గా అన్ని నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇదే కావాలి. అందుకని అంటున్నాడు, నా కుమారుని కరుణించమంటే కరుణించేసాడు దేవుడు. అతనిలో దయ్యం ఉంది, ఇబ్బంది పడుతున్నాడు. దయ్యమే కారణాలు. చచ్చిపో అంటది, సావమంటది. ఈ ప్రేరణ ఎప్పుడు ఇచ్చేది ఎవరు? సైతాన్. బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు చచ్చిపోమని చెప్పడం, దేవుని ఆత్మ ఎప్పుడు చచ్చిపోమని చెప్పదు.
దురాత్మ మాత్రమే, దయ్యం మాత్రమే చచ్చిపో అంటది. నేను చేశానని చెబుతున్నా, నేను చేశా. ఒక సమయంలో ఎందుకు బాధ వేసింది, చచ్చిపోతే బాగుంది అనుకున్నా. అప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇది ప్రభువుకు అవసరమైంది అన్నాడు. నన్ను నిజంగా చూస్తున్నావా అనిపించింది. చూసే దేవుడు మనకు తోడై ఉన్నాడు, చూస్తున్నాడు. మనం అనుకున్నా ఏముందని చెప్పని, అందరినీ చూస్తున్నాడు, మనకు చెబుతున్నాడు. కాబట్టి మన ఆలోచనలు ఎలా అయినా ఉండొచ్చు. చస్తే ఏం చేస్తాం చెప్పండి? చచ్చేమని చేస్తామా? చచ్చి ఏం చేయలేం, ఎదుటోడిని బాగు చేయడం తప్పితే. అర్థమైందా? ఎదుటోడిని బాగు చేయడం తప్పితే మనం చేయలేదు. బ్రతికి సాధించండి. చూపిస్తారండి దేవుడు అంటే ఎవరో. పొరపాటు కూడా తలంపు రాకూడదు. అందుకని బైబిల్ అంటుంది, 2 తలంపులతో మీరు అడుగుతున్నారు కాబట్టి మీరేం పొందుకెళ్ళాలి. ఏక మనసు కలిసి ఉండండి. దేవుడు నేనేమన్నా ఆకాశం ఊడిపడ్డానా? లేకపోతే మా నాన్న ఏమన్నా పాస్టరా? మా నాన్న పాస్టరా నేను సేవకుని అవటానికి? మా నాన్న విశ్వాసం చంపేసింది, నా విశ్వాసం బ్రతికించింది. మా నాన్న విశ్వాసం చంపేసి నా విశ్వాసం నన్ను బ్రతికించింది. బ్రతుకుట నీ కొరకే, అంతే. ఆ రీతిలో మనం తీసుకెళ్ళిపోవాలి. నీళ్ళ లోతున వెళ్తున్నాం. ఈ వ్యక్తి నీళ్ళలో పడుతున్నాడు, అగ్నిలో పడబోతూ ఉన్నాడు. అది దురాత్మ ఉండి, దయ్యం ఉండి మనిషిని ఇబ్బంది. ఈరోజు నీకు ఇబ్బంది కలిగిందంటే దయ్యం పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబంలో నీకు ఆటంకం వచ్చింది, ఇబ్బంది అంటే దయ్యం పనిచేస్తుంది. ఇంకా దీనికి వర్డ్స్ లేవు, ఇంకేం చెప్పాలంటే కాదు, మన తప్పులు కాదు, పొరపాటు. దయ్యం పనిచేస్తుంది కాబట్టే నీకు ఈ పరిస్థితి, దయ్యం పనిచేస్తుంది కాబట్టే మనకి కష్టం. దయ్యం విచ్చలవిడిగా ఉంటుంది కాబట్టే దయ్యం. దీన్ని పంపించాలంటే శిష్యుల వల్ల కాదు. ఎవరు? శిష్యుల వల్ల కాదు. ఎవరు రావాలి? ఆయనే ఎంటర్ అవ్వాలి. మరి ఆయన ఎంటర్ అవ్వాలంటే శిష్యులే ఉంది, 100 పడెత్తేస్తారు కదా, శిష్యులే వస్తారు. కానీ ఆయన రావాలంటే శిష్యులతో వల్ల కాదు, అది దయ్యం కాదు. పోవాలంటే ఆయన ఎంటర్ అవ్వాలి. మరి ఆయన ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంత విశ్వాసం ఉంటే చాలు, చిన్న విశ్వాసం ఉంటే చాలు, దయ్యం ఆటోమేటిక్గా పారిపోతుంది. అప్పుడు అడుగుతున్నాడు, అసాధ్యమైంది ఏదీ లేదయ్యా, పద్దాకలు నేను ఏడొస్తాను. మీరు మనుషులు కదా, ప్రార్థన కదా మీరు చేసేది, ప్రార్థనేగా. తలకాయ నొప్పి తగ్గిందని సాక్ష్యం ఇచ్చే నీవు, అవును కదా, కడుపుల నొప్పి తగ్గిందని సాక్షి ఇచ్చే నీవు, మరి ఎందుకని ఏం పని చేస్తుంది? తలకాయ నొప్పి కానీ పనిచేస్తుంది. నేనేమన్నా దీనికి కొన్నిటికని అన్నిటికి ఇచ్చే అధికారం. ఎందుకని ఓడిపోతున్నా? ఓడిపోకూడదు. గెలుపు వాళ్ళని నేను చూస్తే నువ్వు తలకాయ నొప్పితో సరిపెట్టుకుంటున్నావు, తలకాయతో సరిపెట్టుకుంటున్నావు. చూడండి, ఇక్కడ ఆ మనుషుడికి పిల్లవాడు బాగోపోతే అల్లాడిపోయాడు నాన్న. ఏం రోగం? చాంద్రరోగం అంట. మరి ఇంక పిల్ల ఉండా నాకు తెలీదు. అల్లాడిపోతున్నాడు తండ్రి. అయ్యా నా కుమారుని కరుణించాయా, నా కుమారుని స్వస్థపరచాయా అని తండ్రి గోజాడుతూ ఉన్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు తిరిగాడో తెలియదు, ఎన్నిసార్లు వచ్చాడో తెలీదు. అయ్యా నీ శిష్యులు ఉన్నారు, నీ వల్ల కావట్లేదు, వాళ్ళ వల్ల కావట్లేదు అయ్యా, ఒక్కసారి ఆయన ఎంటర్ అవ్వాలి. పిల్లల కోసం తల్లు పడే ప్రయాసం ఎంతగా ఉందో, ప్రయాసం. పిల్లడు బాగుండాలి, అది వదిలేచ్చు కదా, నువ్వు బాగానే ఉండవు కదా. కాదు, నా పిల్లడు బాగోలా, నా పిల్లవాడు బాగోలా, నా పిల్లవాడి పరిస్థితి బాగోలా. దయ్యం పట్టి ఆడిస్తుంది, దయ్యం పట్టి విలవిల్లాడిస్తుంది, అల్లాడిపోతున్నాడు. అయ్యా ఎందుకు వదిలిపెడతాడు దేవుడు? వదిలిపెట్టడు. ఇప్పుడు ఆయన ఎంటర్ అయితే కానీ పని కాదు, ఆయన ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మన కుటుంబంలో అద్భుతం జరగాలి అని అంటే, కుటుంబంలో అద్భుతం జరగాలంటే, మన కుటుంబంలో అద్భుతం జరగాలంటే ఆయన ఎంటర్ అవ్వాల్సిందే. ఆయన ఎంటర్ అవ్వాలంటే, ఆయన రావాలంటే ఎక్కడికి రాడు, నీ హృదయంలోకి వస్తాడు. ప్రకటన ఉంది కదా, తలుపు వద్ద తడుచున్నాడంట. ఎందుకని? భోజనం చేయటానికి. ఏ భోజనం? వాక్యం అనే భోజనం. ఇప్పుడు వచ్చాడు, తలుపు తడుచున్నాడు, హృదయం తెరు, వాక్యం, భోజనం ఇద్దరు కలిసి తినేయండి. హెజ్గేల్ తిన్నాడు, తినే కొందుకి రుచిగా ఉందంట. ఆయన తినిపించడానికి వచ్చాడు.
అయినా వచ్చేందుకు చెప్తున్నా మా హృదయంలోకి, నీవు నేను ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు. ఆ భోజనమే వాక్యం తినాలంటున్నాడు. వాక్యం అర్థం అవ్వాలి. అప్పుడు నువ్వేది అడుగుతావు అడుగు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాను. ఇప్పుడు అడుగు. దయ్యం కాదు కదా, చేతపడి కాదు, ఏది నిలబడదు, మొత్తం పర్రారు. దరితాపుల్లో ఏది ఉండదు. అది ఏదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు. నేనంట మన పిల్లలు చెబితే మనం వినే స్టేజ్కి రామాకండి మీరు. మీ పిల్లలు చెబితే వినే స్టేజ్కి మీరు ఎలా మాకండి. వాళ్ళకి తెలియదు. అన్నీ తెలిసిన మనమే ఉంటే ఏమైపోద్దండి ప్రపంచం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మన పిల్లలకు స్వతంత్రాన్ని ఇవ్వమాకండి. స్వతంత్రం ఇచ్చారా మీరే నష్టపోతారు. మన పిల్లలకి స్వతంత్రం ఇవ్వద్దు. ఇచ్చారా మీరే నష్టపోతారు. పిల్లడి కోసం ఆయన తప్పలు ఆడుతున్నాడు చిన్నవాడు. మరి మన తప్పనేమై ఉంది? మీ పిల్లలకు మీ స్వతంత్రాలు ఇవ్వమాకండి. దేవునిలో స్వతంత్రం ఇవ్వండి. దేవుని నా మహిమను స్వతంత్రం ఇవ్వండి. లోకములో స్వతంత్రాన్ని ఇవ్వమాక. చిన్న కుమారుడు తీసుకుని వెళ్ళిపోయాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఏమైపోయాడు? తిరిగి మళ్ళీ రావాల్సి వచ్చింది. దేవునిలో స్వతంత్రం ఉండాలి. దేవునిలో స్వతంత్రం ఉండాలి. కాబట్టి రాత్రి కాల సమయం మహిమ కలిగిన మనకు తోడై ఉన్నాడు.